మీ కంప్లైంట్స్ ఏమిటి? తిన్నది అరగదండి, తేనుపులు వస్తుంటాయి. ఇంకా అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుందండి, రాత్రులు నిద్ర పట్టదండి. మీ వయసు ఎంత? అదే ఎంతండి, మొన్ననే 19 ఏళ్ళ 20 వచ్చిందండి. ఏమిటి? ఇది డబ్బు జబ్బు. డబ్బున్న వాళ్ళకే వస్తుంది జబ్బు. మరైతే ఎలాగండి తగ్గడం? తిండి గంటలు తగ్గించి పని గంటలు పెంచండి. మీ పేరేమిటి? లావణ్య. లావణ్య, చాలా బాగుంది. మీ అష్టవాచి మంచిదని, మిమ్మల్ని చూస్తేనే జబ్బులు తగ్గిపోతాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. థ్యాంక్స్. డాక్టర్ గారు, మీ ఫీజు? 100 రూపీస్. అంతా? ఏ, మీ హోదాకి అంతస్తుకి ఆఫ్టర్ 100 రూపీస్ ఎంతండి? మీకు వచ్చేవే కాస్ట్లీ జబ్బులు కదా. అవుననుకోండి. ఇందులో వేయండి. హలో, నేనండి విజయని మాట్లాడుతున్నాను. ఓ విజయ, ఏమిటి? ఏం లేదండి, ఇంట్లో కూర్చుని బోరుగా ఉంది, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారేమోనని. అయితే ఓ పని చెయ్యి, సాయంకాలం 5 గంటలకి సరాసరి ఇక్కడికి వచ్చేయి. ఇటు నుంచి ఇటు ఏ సినిమాకో షికారుకు వెళ్దాం. ఓకే? అలాగేనండి, కరెక్ట్ గా 5 గంటలకంతా అక్కడ ఉంటాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, చూస్తాను. అక్కర్లేదు, ఏదో పని మీద ఉన్నట్టున్నారు కదా, డిస్టర్బ్ చేయొద్దు. నేను ఇక్కడ కూర్చుంటాను. అలాగే. డాక్టర్. వస్తాను, కూర్చో. పక్క తిరుగు. నమస్తే, రండి. ఏమమ్మా, ఏమైంది? ఈ మందులు కొని వాడండి, 4 రోజుల తర్వాత రండి. వెరీ గుడ్. లేలే, హాయిగా రేపు నుంచి ఆడుకో. ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేదు డాక్టర్, మీ మిస్సెస్. ఓ మై గాడ్, ఐ ఫర్గాటెన్. విజయ, సారీ విజయ, పేషెంట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి. పర్వాలేదులేండి, సినిమాకి రేపు వెళ్తాం. బాధపడుతున్నావు కదా? అబ్బే, ఇందులో బాధపడడానికి ఏముందండి, ఇంటికి వెళ్దాం. సరే. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపేది వయసు